ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏందమ్మీ మళ్ళా ఈ తూరి ఏం గొడవ చేయడానికి వచ్చుండారు? మధ్యాహ్నమే అంత గొడవ జరిగింది. మళ్ళీ సిగ్గు లేకుండా ఈ మొహం పెట్టుకొని మా ముందుకొచ్చారు. ఓహో, టైం అయి ఉండదు కదా, మెక్కడానికి వచ్చినట్టుండారమ్మీ. పోయి కిచెన్ లో ఉండండి, మిగిలింది తీసుకొస్తా, తిందురు గాని. మేము తినడానికి రాలేదు పిన్ని. బాబాయ్కి, అక్కకి, నాన్నకి సారీ చెప్పడానికి వచ్చాం. రాయ్, ఒక్కసారి చెప్తే అర్థం కదా? నీకు ఇంట్లో సంబంధించిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ప్లీజ్ యువరాజ్, కేదార్ సారీ చెప్పడానికి వచ్చాడు. నువ్వు మళ్ళీ కొత్త గొడవ మొదలు పెట్టొద్దు. ఏంటే, నీకేమైనా మెమరీ లాస్ వచ్చిందా? ఇంట్లో గొడవలు మొదలు పెట్టిందెవరు? మావయ్య మీద చేయి చేసుకుందెవరు? ఆ గొడవ పెద్దది కాకూడదనే కదా నిషి కేదార్ సారీ చెప్పడానికి వచ్చాడు. ఎరా, నీకు కోపం వచ్చినప్పుడు వచ్చి గొడవ చేస్తావు, మమ్మల్ని కొడతావు, మేం భరించాలి. మళ్ళీ నీకు కోపం తగ్గగానే వచ్చి సారీ చెప్తావు, మేం కరిగిపోయి క్షమించాలి. అంతేనా? ఛీ! పొద్దున్నే మావయ్య మీ అమ్మని చంపారని అంత గొడవ చేసి మరి ఇప్పుడెలా వచ్చి సారీ చెప్తున్నావు? అంటే బాబాయ్ మీ అమ్మని చంపలేదని ఒప్పుకుంటున్నట్టే కదా కేదార్? లేదక్క, ఒప్పుకోవడం లేదు. కానీ ఎంత కోపం వచ్చినా బాబాయ్ ఏమన్నా ఆయన మీద చేయి చేసుకోకుండా ఉండాల్సిందే. ఆ విషయంలో మాత్రమే నేను సారీ చెప్పడానికి వచ్చాను. మా అమ్మని బాబాయే చంపాడన్న అనుమానం అలాగే ఉంది. అది అబద్ధం అని తెలిసే వరకు బాబాయిని క్షమించాను. రై, ఏంట్రా ఇల్లు దాటి బయటకు పోతే మీ బ్రతుకేంటో కూడా మీకు తెలీదు. నువ్వేంట్రా నన్ను క్షమించేది? యువరాజ్, ఇలాంటి స్థాయి లేని మనుషులతో పోట్లాడి మన స్థాయి తగ్గించుకోకూడదురా. కేదార్ చేసిన తప్పుకి క్షమించండి మావయ్య గారు. నేను చేసిన తప్పుకు మీరేం శిక్ష వేసినా నేను సంతోషంగా భరిస్తానక్క. మొహం కూడా చూడలేనంత అసహించుకుంటున్నావా అక్క నన్ను? సొంత బాబాయే అమ్మని బెదిరించి భయపెట్టి చంపేశారని తెలిసిన వెంటనే కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయానక్క. అయినా అప్పటికీ కూడా మర్యాద తప్పకుండా మాట్లాడుతున్నానక్క. కానీ బాబాయే అమ్మ క్యారెక్టర్ గురించి మాట్లాడేసరికి విని తట్టుకోలేకపోయానక్క. అందుకే బాబాయ్ మీద చేయి చేసుకున్నాను. అంత కష్టపడి ప్లాన్ చేసింది, మరిది వాడి చేతుల్లో తన్నులు తిన్నది, అన్ని ఒట్టిగా పోయేలా ఉన్నాయే. వెంటనే ఈ ఫ్యామిలీ సెంటిమెంట్ ని ఆపేయాలా? ఏందబ్బి, రేపు సాక్ష్యాలు తీసుకొని రాకపోతే ఇంట్లో నుంచి పొమ్మన్నామని భయపడినట్టున్నారే. అందుకే కదత్తయ్య కాంప్రమైజ్ కి వచ్చి పొద్దునకి ఓ 4 సెంటిమెంట్ డైలాగులు కొట్టి మళ్ళీ మోసం చేయాలనుకుంటున్నారు. ఈసారి కూడా నువ్వు వీళ్ళ మాయ మాటల్ని నమ్మితే నీకు అంతకంటే తెలివి తక్కువ పని ఇంకొకటి ఉండదక్క. మేమిక్కడ ఎవ్వరిని మాయ చేయడానికి రాలేదు. మా వైపు నుంచి తప్పు జరిగింది కాబట్టి క్షమాపణ చెప్పడానికి వచ్చాము. మీరు అడిగినట్టు
రేపు మేము సాక్ష్యాలు చూపించలేకపోతే మేమే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం. పద కేదార్. అయ్యో నాన్న, ఆగండి. అక్క, తినకుండా వెళ్ళిపోతున్నారేంటి? నువ్వు తినమ్మి. కేదార్, కేదార్, రే కేదార్, రారా కిందకి రారా. ఏమైంది దాత్రి? అక్క యువరాజ్ ఎందుకు పిలుస్తున్నారు? కేదార్ ఉత్తి పిలవట్లేదు, అరిచి మరీ పిలుస్తున్నారు. కిందకి రారా. పద వెళ్ళి చూద్దాం. ఏమైంది వదినా? ఎందుకు అందరు అలా ఉన్నారు? ఏమైందో నీ మొగుణ్ణి అడగవే. నన్ను అడగాల? మీరందరూ ఎందుకు కోపంగా ఉన్నారో నాకెలా తెలుస్తుంది నిషి? రేయ్, యువరాజ్. మా బాబాయ్ ఎక్కడున్నాడు రా? ఆయన రూమ్లో ఉంటారు, లేదా బయట పేపర్ చదువుతూ ఉంటారు. ఏందబ్బే నాటకాలు ఆడుతా ఉండావా? మర్యాదగా మరిదిని ఏం చేసుండావో చెప్పు. మావయ్య గారిని కేదార్ ఏం చేస్తాడు అత్తయ్య గారు? అసలు మీరందరూ ఏమంటున్నారో మాకు అర్థం కావట్లేదు. కమలాకర్ బాబాయ్ కనిపించడం లేదు జగదాత్రి, కనిపించడం లేదు జగదాత్రి, కనిపించడం లేదు జగదాత్రి. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇంట్లోనూ లేడు, ఆఫీస్కి వెళ్ళలేదంట. నాన్న, బాబాయ్ని నేనేదో చేశాననుకుంటున్నారా? ఏంట్రా ఏమీ తెలియనట్టు అంత మైకంగా అడుగుతున్నావు? మా బాబాయ్ మీద కోపంతో నువ్వే ఏదో చేసావు నాకు తెలుసు. మర్యాదగా బాబాయ్ని ఏం చేసావో చెప్పు. నేనేం చేయలేదంటే వినవేంట్రా? నాకు నిజంగా బాబాయ్ ఏమయ్యాడో తెలీదు. నిన్న గొడవలో మావయ్య కాలర్ పట్టుకొని మరీ చంపేస్తాను అన్నావు. ఇప్పుడు ఏమీ తెలీదంటే నమ్మడానికి మేమేమైనా పిచ్చోళ్ళమా? మాకు ఓపిక లేదు. బాబాయ్ని ఏం చేసావో నిజం చెప్పు. వదినా, మీరు నిజంగా కేదార్ మావయ్య గారిని ఏదో చేశారని అనుకుంటున్నారా? అనే కదమ్మి చెప్తా ఉండేది. మీరు కాదత్తయ్య గారు. వదినా, మీరు చెప్పండి, నిజంగా కేదారే మావయ్య గారిని చంపాడు అనుకుంటున్నారా? చంపాడు.